మన దేశంలో ఉన్నటువంటి మనవాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో బైబిల్ చదువుకుంటున్నారు, వాళ్ళు ఏదో సువార్త ప్రకటించుకుంటున్నారు, ప్రకటించుకొని బోధించుకొని చదువుకొని అనేటటువంటిది ఉద్దేశంతో మన వాళ్ళు ఉన్నారు. అది రాను 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 ఏమైందంటే పెరిగి పెద్దదైపోయి ఇప్పుడు మన భారతదేశంలో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన దేశంలో ఉన్నటువంటి నాగరికత, మన దేవుళ్ళు, మన దేవతలు మీది తప్పు, యేసుప్రభు ఒక్కడే దేవుడు అనేటటువంటి తారాస్థాయికి వచ్చేసారు. తారాస్థాయికి వచ్చేసారు. అంటే చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని ఒక సామెత ఉంది. అవును. కాబట్టి మన పూర్వీకులు మీరు ఈ మతాన్ని బోధించకూడదు, మీరు విదేశాల